50 ఏళ్ళ నుంచి వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యే, వాళ్ళే ఎంపీలు. మనకు సర్పంచులలో రిజర్వేషన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీల వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పెట్టి ఆ పదవులు రాకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు. అవి కూడా దక్కొద్దా, ఆ చిన్న కుర్చీలు వద్దా అని చెప్పి మొత్తం రాష్ట్రంలో బీసీలందరూ తీవ్ర ఆగ్రహోగ్రంగా ఉన్నారు, కుతకుతలాడుతున్నారు. ఈ ఉద్యమం ఊరికి రాదుకుంటుంది, ఊరుగా తిరగబడతారు. ఎన్ని రోజులు ఈ దోపిడీ పాలన, ఎన్ని రోజులు ఈ దొరల పాలన, ఎన్ని రోజులు మమ్మల్ని ఓటర్లుగా చూస్తారని బీసీలంతా తిరగబడడానికి సిద్ధం ఉన్నారు. ప్రతి గ్రామంలో విద్యార్థులు డిగ్రీలు చదివారు, ఇంజనీరింగ్ చదివారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. వాళ్ళందరూ కూడా బండి పట్టు జాబులు లేవు, కనీసం సర్పంచ్ కూడా మనకు రిజర్వేషన్ పెట్టరా అని చెప్పి బీసీలంతా అగ్రహోగ్రంగా ఉన్నారు. ఇప్పటికైనా ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీసీల ఎజెండా నెత్తిమి తెచ్చుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీలను అణచివేసే ఎజెండా ఎత్తుకున్నాడు. ఈ వైఖరి మార్చుకోవాలని రేవంత్ రెడ్డిని చెప్తున్నాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. అప్పుడే మేము ఆయన అప్పుడే ఒక లెవెల్కి ఆలోచన చేయొద్దు, కొంత టైం ఇవ్వాలని పద్ధతిలో పోతుంటే దాన్ని ఆయన తక్కువ అంచనా ఇస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచే వరకు ఈ రాష్ట్రంలో అగ్గిని వండుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. నేను కూడా పాల్గొంటున్నా. అనారోగ్య రీత్యా 1 ఇయర్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది టీబీకి. అయితే వాళ్ళందరూ మేమే చేస్తామంటున్నారు. లేదు నేను కూడా చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎన్నికల తేదీ ప్రకటించిన నుంచి ఈ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడ దారికి ఇస్తుంది, ఎంతవరకు దారికి ఇస్తాడో అది ప్రాక్టికల్గా చూస్తారు. ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని కట్టాలు తెచ్చుకుంటుంది ఆ రోజు. ఎందుకంటే ఏంటిది తమాషానా, బీసీలు అంటే లెక్కలేదా? రుణాలు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, జాబ్లు ఇవ్వరు, బడ్జెట్ ఇవ్వరు, హాస్టల్లో తిండి పెట్టారు, గురుకులాలలో పాములు గారు చచ్చిపోతున్నాయి, మంచి తిండి పెట్టక అనారోగ్యం పాలవుతుండ్రు. ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాం. అందుకే బీసీలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ప్రతి కుల సంఘం ఈరోజు బలంగా ఉంది. గ్రామ స్థాయి దాకా శాఖలు, సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మేమందరం పాల్గొంటామని యాదవ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, మున్నూరు కాపు, రజకులు, నాయ బ్రహ్మణులు, ఇంకా విశ్వబ్రహ్మణులు, అన్ని కుల సంఘాలు మా కుల సంఘాలు జెండాలు కట్టి చేస్తామనే కాడికి ఈ ఉద్యమం విస్తరించింది. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో రాగదు, మరో తెలంగాణ పెరుగుతుంది. ఆ విధంగా ఉద్యమాన్ని ఇంటింటికి, ఊరికి ఈ ఉద్యమం ప్రాకి ఆ తర్వాత రాజ్యాధికార దిశ మరుగుతుందని హెచ్చరిస్తుంది. ఎన్నికలకు కూడా అమలు చేసినాక ఒకవేళ వెంటనే తీసుకోకపోతే ఎన్నికలకు కూడా అమలు చేసినాక మీరు ఉద్యమం చేస్తే వెంటనే తీసుకోకపోతే ఎన్నికల కూడా ఎంత చిన్నది అది, ఈ ఉద్యమం పెద్దది. ఎన్నికల కూడా ఏం పెద్ద సమస్య కాదు. ఎన్నికలు జరిగినాక కూడా ప్రపంచంలో చూస్తున్నాం అనేక దేశాల్లో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నాం. ఈ కోడ్ ఒక సమస్యనా? కోడ్ కాక మేము అందుకే చెప్తున్నాం, కోడ్ కాకముందే మీరు అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. కోడ్ వద్దు, మళ్ళీ ఎక్కడి రిజర్వేషన్లు పెంచు, మీకున్న అభ్యంతరాలు ఏం లేవు. ప్రభుత్వం ముందు 2 ఉన్నాయి. ప్రభుత్వం సాకులు నింపుతుంది పెంచకుండా, కోర్టు కొట్టేస్తుంది, అది కొట్టేస్తే చూసుకుందాం. అప్పుడు మీరు లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచితే వాళ్ళ కోర్టు ఏమన్నా అభ్యంతరం ఉంటే మేము కొట్లాడతాం. గతంలో ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. జనాభా లెక్కలు దేశంలో తీయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని భూములు నిలబెట్టారు. ఇప్పుడు కూడా మీ లెక్కలు తీయండి, లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచు, ఆ తర్వాత బాధ్యత అంతా మాకు. మీరు పెట్టుండి మేము కూడా కొట్లాడతాం. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టేప్పుడు 50% సీలింగ్ పోయింది. అప్పుడు మేము అదే పాయింట్ లేపుతాం. రెండవది, తమిళనాడులో 70% రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వస్తుంది? కాబట్టి వెంటనే ప్రభుత్వం మీనమేష లెక్క పెట్టకుండా లెక్కలు తీయాలని చెప్పి వెంటనే రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి పదవి అడిగినామా? బీసీలు ప్రజలైతే ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారు, ప్రజలైతే రాజ్యాధికారం కావాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మర్యాదగా ఎక్కువ లేకుండా లిమిట్గా
దీనికి పరిమితమై లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచాలి. లేకపోతే పునాదులు దొరుకుతాం. పునాదులు దొరికితే వీళ్ళందరూ హరిపోతారు, అందరికీ తెలుసు. జనాభా మాది, మా జనాభా ఉంది, మేము గెలుస్తాం.